హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఇది ముందు రోజు లాగ్. ఆ రోజంతా ఇంకా శ్రీరామనవమి పండగ పనులు చేసుకుందామని చెప్పేసి ప్రొద్దుటే లెగిసాను, 5ంటికే లెగిసాను. ఆల్రెడీ ఒక పని చేసి లోపలికి వచ్చాను అనమాట. ఇదిగోండి జ్వరాలని చెప్పాను కదా, ఇంకా దగ్గువి ట్యాబ్లెట్స్ అవి, ఇంకా పారాసిటమాల్ అనమాట జ్వరానికి. ఇంకా ఆవిరి కోసం అదిగోండి పసుపును ఇంకా జెండబామ్ వేసి వాటర్ కాసాను. ఈలోగా మిషన్ అయితే ఉంది ఇంట్లోను, అది దొరికింది. ఇంకా ఆవిరి పట్టుకుంటూ ఉన్నారనమాట. ఇదిగోండి ఇంకా ఇది టేబుల్ మీద ఏమీ పెట్టద్దు, ఓన్లీ ఐరన్ కోసమే అని చెప్పాను. కానీ ఎక్కడ మొత్తం శాలతీలన్నీ ఇంకా టేబుల్ మీద పరిచేస్తున్నాను అనమాట. ఇదిగోండి ముందు పని చేశానని చెప్పాను కదా, నిన్న ఇప్పుడే బట్టలు ఉంటే ముందు అవి ఉతికేసుకున్నాను అనమాట. ఉతికేసి పక్కకు పెట్టేసాను, మళ్ళీ కుదరదని చెప్పేసి. ఇదిగోండి ఇంకా సామాను అవన్నీ చూసారు ఎలా పడితే అలా ఉన్నాయి. అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ రావాలి. ఇంకా అదిగోండి చీకటి అయితే 5:30 అయ్యింది. అప్పటికే హాఫ్ అన్ అవర్ పైన అయింది నేను లేచి. ఇంకా బట్టలు అవి పిండేసుకున్నాను కాబట్టి ఇంకా మెట్లు అవన్నీ కడగాలి. ఇవన్నీ ఆ మెట్ల మీద 2 రోజుల క్రితమే పెట్టాను అనమాట సామాను. అవన్నీ తీసుకెళ్ళి అమ్ముదామని చెప్పేసి ఇంకా కుదరలేదు. ఇంకా ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి శాలతీలు. ఇంకా మా వారిని అయితే ఆ ఫ్యాన్ అమ్మంటే చూడండి ఎలా పెట్టేశారో. ఇంకా అంతే, చెప్పుల స్టాండ్ మీద ఉంది అది. అయితే ఇంకా చెప్పులు అవి కింద అలా పరిచేస్తే అవన్నీ సదిరేసి తుడుచుకుంటూ వస్తున్నాను పైనుంచి కూడా. ఇంకా ఈ పైనుంచి తుడుచుకుంటూ వచ్చేటప్పటికే పెద్ద ఎక్సర్సైజ్ అనుకోండి. అలా అనుకుంటాం కానీ ఇది ఎక్సర్సైజ్ కాదు. మనం చేసింది బయటికి వెళ్ళి చక్కగా ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ తిరగటం, అదే మెయిన్ అని అంటున్నారు. మనకి ఈ పనులన్నీ చేసేటప్పటికి నడుమది లాగేస్తుంది. ఇంకేం ఒప్పుకుంటుంది అసలు వెళ్ళాలి. పోనీ వెళ్ళి వచ్చి చేద్దామంటే అప్పుడు ఒప్పుకుండట్లేదు మళ్ళీని. అలాగైపోతుంది అంతా కూడా. ముందు ఇవన్నీ కూడా కడగాలండి. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి అయితే తుడుచుకుంటూ వస్తున్నానో అవన్నీ కూడా కడగాలి. కానీ ముందు ఎందుకు తుడుస్తున్నానంటే ఆల్రెడీ దుమ్ము పట్టేసి ఉంటుంది. ఎందుకంటే డైలీ తుడిచిన రోడ్డు పక్కన కాబట్టి బాగా డస్ట్. ఎందుకంటే బయట ఏదో రంగు ఎక్కడో చోట బోర్డులు అవి పడుతూనే ఉంటాయి. రోడ్డు మీద వెళ్ళే లారీలు అవన్నీ కూడా దుమ్ము పైకి ఎగిరి వస్తూనే ఉంటుంది అనమాట. చాలా డస్ట్ ఉంటుంది. దానివల్ల కూడా మాకు డస్ట్ ఎలర్జీ అది కూడా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ లైట్లు అది వేస్తున్నాను కిందకి అది వచ్చి. ఇంకా మోటార్ అది వేయాలి, పైకి వాటర్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ తుడుచుకుంటూ అయితే వచ్చేస్తున్నాను. ఇవన్నీ మోటార్ పెట్టి కడగాల్సిందే, అప్పుడే ఆ డస్ట్ పోతుంది. ముందు తొడవకుండా కనుక నేను కడిగేద్దామని అనుకుంటే ఎక్కడ డస్ట్ అక్కడే ఉంటుంది. వాటర్ వేసేస్తాం కదా, అది కడిగేస్తున్నాము అని అనుకుంటాము. ఇంకా పైప్ అది పెడతాం కాబట్టి ఇంకా కడిగేస్తున్నాము అనుకుంటాం, తడిచిపోయి ఉంటుంది. కానీ ఆరిన తర్వాత తెలుస్తుంది అన్నమాట అక్కడ ఇసుకుండిపోయింది అయ్యో అని చెప్పేసి. అందుకని నాకు ఇంకా అలా ఇష్టం ఉండదు అన్నమాట. ఇంకా షాప్ ఎదుర మెట్లు అవన్నీ కూడా ఇగోండి శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ తుడుచుకుంటూ వస్తున్నాను. చూసారా సన్న డస్ట్ ఎలా ఉంటుందంటే సిమెంట్ కలర్ టైప్లో ఇంకా అలాగే ఉంటుందో ఎగురుకుంటూ వచ్చి. చాలా డేంజర్ డస్ట్ అనమాట అదంతా కూడా. ఇగోండి శుభ్రంగా అయితే అలా తుడిచేసాను. ఇంకా పైకి వెళ్ళి కడిగేద్దాం పదండి. ఇంకా ఇదిగోండి కడగటం అయితే స్టార్ట్ చేసేసాను. మీ పనులు అయిపోయినాయా? ఎలా చేసుకున్నారు ఏంటి అన్నది కూడా కమెంట్ చేసేయండి మీరు కూడా. నేనైతే మొత్తం అన్నీ చూపిస్తాను ఎలా కడుగుతున్నాను ఏంటి అన్నది. పైన అయింది మెట్లు, ఇదిగోండి 2nd ఫ్లోర్ పైన మొత్తం ఇటువైపు స్లోప్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ఇటు కడుక్కుంటూ వచ్చేస్తాను అన్నమాట. ఇంకా మళ్ళీ మెట్లు మళ్ళీ కిందకి ఇలా కడుక్కుంటూ వెళ్ళిపోతాను అవన్నీ కూడా. మా వారు ఆల్రెడీ బకెట్తో నీళ్ళు తెచ్చి పెడతా ఉంటారు. అవన్నీ తీసుకురమ్మంటాను, లేకపోతే నేను ఒక్కదాన్నే చేయలేనండి. ఇప్పుడు నేనే ఒక్కదాన్నే చేసుకుంటానులే అనేసి ఊరుకుంటారు. కానీ నేను తీసుకురమ్మని చెప్తాను, లేదంటే ఇంకా నడుమది లాగేసి గమ్మున చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా వేరే పనులు కూడా చేయలేను అనమాట. ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ కింద అయితే ఇలా పైప్ పెట్టేసి మొత్తం అంతా కడిగేస్తాను. ఇంకా చాలా వాటర్ అయితే వెళ్ళిపోతుంది. అప్పుడే ప్రొద్దుట నేను ఎన్నింటికి లేసాను? 5ంటికి లేసాను. కానీ 5:30 నుంచి స్టార్ట్ చేశాను. 5:30 కొంచెం దాటిన తర్వాత అంతే. కానీ ఎంత వెళ్తురు వచ్చేసింది చూడండి. మరి చాలా టైం అయిపోయింది అప్పటికేని. ఒక 1 అవర్ దాకా ఫటాఫటా చేస్తే 1 అవర్ పట్టేస్తుంది ఇదంతా చేయడం. ఇదిగోండి ముగ్గు అయితే పెట్టడం అయిపోయింది. ఇలా ముగ్గు అయితే పెట్టేసాను. ఎలా ఉంది ముగ్గు? ఇంక ఇంట్లో పైకి అయితే ఎక్కేసిన తర్వాత సామాను అవన్నీ కడగాలి, తోమాలి. అదిగోండి ఆల్రెడీ సామాను తోమడం జరిగింది. ఇక్కడ గ్యాస్ అది కడిగేసి ఈ పైన అంతా కడుక్కుంటూ వస్తున్నాను అనమాట.
ఇంకా చుట్టూ ఈ కింద కడగాలి. ఇప్పుడు ఇవన్నీ పైన పెట్టేసిన తర్వాత మళ్ళీ కింద ప్లేస్ అంతా కడుక్కుంటూ రావాలి. ఇంకా రూము శుభ్రం చేయలే ఇంకాని. ఫస్ట్ ఈ ఎదర్ పార్ట్ అంతా క్లీన్ చేసేస్తాను, మళ్ళీ తర్వాత రూమ్లోను తుడిచేసి రూమ్లో క్లీన్ చేస్తాను. ఇదిగోండి ఈ పైన అంతా కడిగేసిన తర్వాత ఇప్పుడు ఆ చుట్టూ వేసి క్లీన్ చేసుకుంటూ కడుక్కుంటూ వస్తున్నాను అనమాట అదంతా. ఇంకా ఇక్కడ కూడా డస్ట్ బాగానే వస్తుంది, ఎందుకంటే ఓపెన్ ఏరియా కదా, ఓపెన్గా ఉంది కదా. ఇంకా నేను అక్కడ కడుగుతూ ఉంటుంటే ఇక్కడ జ్యూస్ చేద్దామని చెప్పేసి మాదమ్మ ఇదిగోండి మాధు అయితే ఇంకా క్యారెట్ బీట్రూట్ కట్ చేసేస్తుంది. ఇవన్నీ కడిగేసాను నేను. ఇక్కడ నేను ఇంకా స్నానం చేద్దాము అని చెప్పేసి ఇంకా పొయ్యి అయితే రాజేస్తున్నాను. ఇదిగోండి ఇక డైలీ ఇలా మనం ఈ పొయ్యి మీద కనుక నీళ్ళు కాసుకోకపోతే గ్యాస్ మీద పెడితే 5 నిమిషాల్లోనే అయిపోతుంది వాటరు. కానీ మనకి ఇవి అయిపోవాలి కదా, కొబ్బరి పీచు ఈ పుల్లలు అవి అయిపోతే సగం ప్లేస్ కలిసి వస్తుంది మనకైతే. ఇప్పుడు ఇవి అయిపోయేదాకా పక్కకి అలా పెట్టేసి ఉంచాను కాబట్టి అవన్నీ ఎప్పుడు అవగొట్టేద్దాం రా దేవుడు అన్న టైప్లో ఉంది. ఇంకా గబగబా అవి అయిపోతే ఒక్కొక్కరికి వేడి నీళ్ళు వద్దన్నా సరే వేసుకోండి అమ్మ వేడి నీళ్ళు కాస్తాను అని చెప్పి మరి కాసివ్వాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఎండలు కదా వద్దంటున్నారు, అదే శీతాకాలం అయితే బాగా కాయమని అనేవారు. నేను మాధు అయితే కంపల్సరీ ఎండాకాలంలో అయినా సరే ఇప్పుడు మాధు కూడా వద్దని అంటుంది. నేను కాసుకుంటున్న నీళ్ళు నువ్వు చేసేయమ్మా అని చెప్పేసి దాన్ని చేసేయమని చెప్పేశాను అనమాట. ఈలోగా ఇదిగోండి బీట్రూట్ జ్యూస్ అది చేసింది, నాకు చిన్న గ్లాస్ ఇచ్చింది అనమాట, నేను కూడా తాగేసాను. దాన్ని ఇదిగోండి ఈ క్యాబేజీ క్యారెట్ ఉన్నాయి, ఇంక ఇంట్లో మొన్న చిన్న ముక్కు ఉంచాను అనమాట, ఎందుకంటే నూడిల్స్ వాటిల్లో వేసుకొని ఏదైనా చేసుకుంటారేమోలే అని చెప్పేసి. ఇదిగోండి కాస్త రైస్ వేసేసి అలా చేసేసింది అనమాట. ఇంకా దమ్ పెట్టేసి ఒక బిర్యానీ టైప్లో చేసేసింది క్యాబేజీ అది వేసి. ఇంకా మొన్నటిది పిండి అది ఉంటే నేను అట్లవి ఇలా వేస్తున్నాను, ఒక్కొక్క కట్టేసి ఇచ్చేస్తే. నేను అది టమాటా పచ్చడి ఉందనమాట, కొంచెం అది వేసుకొని తినేస్తారని చెప్పేసి. ఇంకా 2:30 అయ్యింది అనుకోండి నాకు. ఇంక వీళ్ళందరూ అయిపోయినాయి, ముందు నా పని అయి పూర్తి అయ్యేటప్పటికి ఇంకా 2-10 నిమిషాలు ఎంత అయ్యింది. అప్పటికి ఆమ్లెట్ వేసుకుంటున్నాను, అది వేసుకొని కొంచెం ఇది తిందామని చెప్పేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పటికి అయ్యింది. ఏదో రకంగా రోజు డైలీ కంపల్సరీ నాన్ వెజ్ అయితే ఉండాల్సి వస్తుంది. నేను ఆమ్లెట్ ఇష్టపడుతున్నాను, బాగా ఇష్టపడుతున్నాను. ఇక్కడ సామానం చూసారా, ఇంకా డైరెక్ట్ తెచ్చి అక్కడ సింక్ కింద ఉంటుంది కదా పెద్దగానే, అందులో వేసేటప్పటికి గలీజ్గా అనేస్తుంది. ఎందుకంటే బాగా ఒక చిన్నగా లేదు కదా, ఇలా పొడవుగా ఉండేటప్పటికి సామానం 1-2 వేసినా ఏదోలా అనిపిస్తుంది. నేను అందుకని ఒక టబ్ పెట్టేసి అందులో వేస్తే బెటర్ కదా అని చెప్పేసి ఇప్పుడు అయితే అందులో వేసాను. తర్వాత మళ్ళీ ఆ టబ్ దేనికన్నా యూజ్ అవుతే ఇంకా మళ్ళీ వేయలేము, ఎప్పుడు ఎలా కుదిరితే అలాగనమాట. ఇదిగోండి ఇప్పుడు అయితే టైము అంత అయింది. ఈలోగా ఆమ్లెట్ అది వేసేసుకొని మంచిగా కొంచెం అన్నం రైస్ అలాగా బాగా రైస్ పెట్టుకొని తినేస్తున్నాను. మీరేం వండుకున్నారు ఏంటన్నది తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి కొత్తగా కనుక ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని నొక్కారంటే నేను పెట్టిన వీడియోస్ మీకు వచ్చేస్తాయి.